సో రీసెంట్‌గా వచ్చిన మూవీ 'బ్రేకౌట్'. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ, స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో కొత్తవారు చూస్తే మన ఛానల్‌ని రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక ఈ మూవీలో యాక్ట్ చేసింది ఎవరో కాదు, బ్రహ్మానందం కొడుకే. సో ఇది ఒక క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటదంటే మోనోఫోబియా. సో ఈ డిసీజ్‌తో అయితే బాధపడుతూ ఉంటాడు. మణి తన పేరు. సో సినిమా డైరెక్టర్ కావాలనే ప్రయత్నంలో ఉంటాడు. తల్లి అడ్డు చెప్పిన టీచర్‌గా పనిచేసే తండ్రి మాత్రం మనీ కళను ప్రోత్సహిస్తాడు. మరిన్ని మోనోఫోబియా ఉంటుంది. ఇంట్లోనే కాకుండా ఎక్కడైనా ఒంటరిగా ఉండడానికి భయపడిపోతాడు. మోనోఫోబియా ట్రీట్మెంట్ తీసుకుంటాడు. మనీ రూమ్మేట్ అర్జున్ అత్యవసర పని మీద అయితే బెంగళూరు వెళ్తాడు. వాచ్మెన్కి ఇచ్చిన కీ మిస్ అవ్వడంతో తనకు పరిచయం ఉన్న రాజు అనే మెకానిక్ షెడ్కి అయితే మనీ వెళ్ళాల్సి వస్తుంది. ఊరికి దూరంగా ఉన్న రాజు షెడ్ ఉంటుంది. అనుకోకుండా షట్టర్ క్లోజ్ కావడంతో షెడ్లోనే మనీ ఒంటరిగా చిక్కిపోతాడు. ఫోన్లో సిగ్నల్ లేకపోవడం వల్ల వర్షం కారణంగా కరెంటు పోవడంతో మనీలో భయం మొదలవుతుంది. సో తప్పించుకునే క్రమంలో షెడ్లో ఒక గన్తో పాటు డెడ్ బాడీ మనీ కనపడతాయి. ఆ గన్ ఎక్కడిది, అసలు రాజు ఎవరు, షెడ్లోనే చిక్కుపోయిన మనీ మోనోఫోబియా కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఆ షెడ్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడు, ప్రాణాలతో మనీ బయటపడ్డా లేదా అన్నదే ఈ బ్రేక్అవుట్ మూవీ కదా. సో ఇక సినిమా అంటే హీరో హీరోయిన్లు, విలన్, రొమాంటిక్ డ్యూయెట్లు, ఫైట్లు ఉండాల్సిందే. కానీ భాష భేదాలతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఈ ఫార్ములా కనిపిస్తుంది. సో ఈ కమర్షియల్ ఫార్మేట్ని భిన్నమైన సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. బ్రేక్అవుట్ అలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీ అనే చెప్పొచ్చు. సో సింగిల్ క్యారెక్టర్తో రూపొందించిన బ్రేక్అవుట్ మూవీలో బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ హీరోగా అయితే యాక్ట్ చేశాడు. ఇక నటుడిగా తను ప్రూవ్ చేసుకోవడానికి అతడు చేసిన ప్రయత్నం ఇది. సినిమా ఆరంభంలో 4-5 క్యారెక్టర్లు అలా వచ్చి అలా వెళ్తాడు. సో ఆ తర్వాత క్లైమాక్స్ సీన్ వరకు రాజా గౌతమ్ ఒక్కడే సినిమాలో కనిపిస్తాడు. సినిమా మొత్తం ఒకే రూమ్లో సింగిల్ లొకేషన్లో అయితే సాగుతుంది. ఇక ఓ షెడ్లో ఒంటరిగా లాక్ అయిన ఒక కుర్రోడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడు, ఈ క్రమంలో ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడనే సింపుల్ పాయింట్తో డైరెక్టర్ సుబ్బు అయితే ఈ స్టోరీని రాసుకున్నాడు. సో ఈ పాయింట్ని మోనోఫోబియా అనే సమస్యతో యాడ్ చేసిన చివరి వరకు ఈ సినిమాతో ఆడియన్స్కి థ్రిల్లింగ్ పంచే ప్రయత్నం అయితే చేశాడు. ఇక లాజిక్ మిస్ అయిందనే చెప్పొచ్చు. సినిమా మొదలైన తీరు హీరోకు ఉన్న సమస్యకి వివరించడం వరకు బ్రేక్అవుట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగింది. ఎప్పుడైతే హీరో షెడ్లో లాక్ అవుతాడో అక్కడి నుంచే డైరెక్టర్ కథపై పట్టు వదిలేసినట్లయితే అనిపిస్తుంది. షెడ్ నుంచి హీరో తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు లాజిక్లకు దూరంగా అయితే సాగుతాయి. ఆ షెడ్లో డెడ్ బాడీ, రివాల్వర్ అంటూ చిన్న ట్విస్టులతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చూశాడు డైరెక్టర్. ఆ పాయింట్ని ఎంగేజ్మెంట్ ఫ్యాక్టరీగా అయితే మలుచుకోలేకపోయాడు. హీరో ఎలా బయటపడతాడనే క్యూరియాసిటీతో ఆడియన్స్ ఎదురు చూసే సీన్ సినిమాలో పెద్దగా లేవు. క్లైమాక్స్ కూడా కన్ఫ్యూజింగ్గానే ఎండ్ అవుతుంది. సినిమా 1 గంట 7 నిమిషాలు మాత్రమే ఉంటుంది, కానీ లెంగ్తీగా ఎక్కువైనట్లయితే అనిపిస్తుంది. ఇక వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు ఈ సినిమాలో. సో ఇక సర్వేయల్ థ్రిల్లర్ మూవీ ఇది ఖచ్చితంగా చెప్పాలంటే. సో ఇలాంటి సినిమాలు తెలుగులో రావటం కొంచెం అరుదు. సో బట్ ట్రై చేశారు కాబట్టి కొంచెం మీకు వీలు కుదిరినప్పుడు అయితే ఈ మూవీని చూడొచ్చు, బ్రేక్అవుట్. మీ ఖాళీ సమయంలో అయితే చూడండి, ఓటీటీలో అయితే ఉంది. సో మంచి చాయిస్ ఇది. ఎవరైతే థ్రిల్లింగ్కి, సర్వేయల్ థ్రిల్లర్స్ ఇష్టపడతారో వాళ్ళకైతే బాగుంటుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.